ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 16వ తేదీన బుధవారం రోజున అయితే ఈ తులారాశి వారు రెండు పెద్ద శుభవార్తలైతే వినబోతున్నారు. కనుక ఈ తులారాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి. ఎందుకంటే మీ యొక్క శుభవార్తలు తెలుసుకోండి. ఇక వీరి శుభవార్తలు తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశి వారికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు తమ భావాలతో ఎవరితో కూడా పంచుకోరు. చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడతారు. ఎదుటి వారిని నిశ్శబ్దంగా గమనించడానికి ఇష్టపడతారు. శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక వీరు మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ దాని మనసులోనే దాచుకుంటారు. తమ బాధను బయటకు కనిపించకుండా చాలా శాంతంగా ఉంటారు. ఆత్మీయతకు, నిజమైన ప్రేమల చాలా విలువనైతే వీరు ఇస్తారు. నమ్మకాన్ని గెలవాలంటే చాలా సమయం పడుతుంది. ఒక్కసారి నమ్మితే జీవితాంతం చాలా నమ్మకంగా ఉంటారు. వీరికి వారి లక్ష్యాల మీద గట్టి పట్టుదల ఉంటుంది. తాము అనుకున్నది పనిని సాధించేదాకా వెనుకాడ వేయరు. సంకల్పం, ఓర్పు, పట్టుదల వీరికైతే విజయాలనైతే తెచ్చిపెడతాయి. చిన్న విషయాలను కూడా చాలా ఎక్కువగా పరిశీలిస్తారు. ఎవరు ఏం చెప్పారు, ఎవరు ఏం చేశారు దాని మీద వీరైతే ఎక్కువగా దృష్టి చేస్తారు. వీరు నమ్మే వ్యక్తులని చాలా ప్రేమిస్తారు. వీరు ప్రేమించిన వారు దూరం అవుతున్నారంటే అస్సలు వీరు భరించలేరు. చాలా రహస్యంగా, ఎంతో మిస్టరీయంగా వీరైతే కనిపించగల శక్తి ఈ రాశి వారికి అయితే ఉంటుంది. వీరి తక్కువ మందితోనే స్నేహాలైతే వీరు పంచుకుంటారు. కానీ ఆ బంధాలు చాలా మంచిగా ఉంటాయి. వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడటానికైతే ఇష్టపడరు. ఎప్పుడు సొంతగా ప్రయాణం చేయాలి అనుకుంటారు. సొంతగా నిర్ణయాలైతే వీరు తీసుకోవాలని అనుకుంటారు. ఇక్కడితో కదిలితే చాలు అనే భావం వీరికి ఉండదు. మరణించి పోయిన దాన్ని కూడా గుర్తుంచుకొని ఎప్పటికైనా సాధించాలని చూస్తారు. అలాగే వీరు చాలా ఆలోచన గల వ్యక్తులు. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా లోతుగా ఆలోచించేస్తే వీరు చేస్తారు. అవకాశం ఇస్తే నాయకత్వం తీసుకునే పట్టుతత్వం కూడా వీరికి ఈ రాశి వారికి అయితే ఉంటుంది. వీరి ప్రేమలో నిజాయితీ, ఉద్రేకం ఉంటుంది. అంతేకాదు బాధలు కూడా ఎంతో ఎక్కువగా అనుభవిస్తారు. మొత్తంగా చూస్తే వృశ్చిక రాశి వారు బలమైన ఆత్మవిశ్వాసంతో కూడి లోతైన ఆలోచనలు గల వ్యక్తులని మనం చెప్పుకోవచ్చు. అలాగే వారితో బంధం పెంచుకోవాలంటే చాలా నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడే వారు తమ మనసులో స్థానాన్ని ఇస్తారు. ఈ తులారాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు జీవితంలో మంచి స్థితికి రావడానికైతే వీరు చాలా అయితే కష్టపడుతూ ఉంటారు. వీరు చాలా కష్టజీవులు అని కూడా చెప్పుకోవచ్చు. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారు ఎప్పుడూ ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు. ఈ తులారాశి వారు మంచి ఆకర్షణమైనటువంటి రూపాన్నైతే వీరు కలిగి ఉంటారు. అలాగే ఇతరులను వీరిని చూడగానే వారి కష్టాలను వీళ్ళతో పంచుకుంటారు. అయితే ఈ రాశివారు మిత్రతత్వాన్ని అయితే ఎక్కువగా కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చౌకచక్యంగా
ఆలోచించి అయితే ఈ తులారాశి వారు నిర్ణయాలైతే తీసుకుంటారు. ఎప్పటికప్పుడు మంచి మంచి నిర్ణయాలైతే వీరు తీసుకుంటారు. తొందరపాటు అనేది వీరిలో అస్సలు ఉండదు. చాలా ఆలోచించి అయితే లోతుగా అయితే వీరైతే ఆలోచిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఏప్రిల్ 16వ తేదీన బుధవారం రోజున అయితే ఈ తులారాశి వారికి 2 శుభవార్తలు అయితే వినబోతున్నారు. కనుక వీరు ఏ శుభవార్తలు వినబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మొదటి శుభవార్త ఏంటంటే, ఎవరైతే ఈ తులారాశి వారు వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనుకుంటున్నారో, అంటే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఒక చక్కటి వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నారో కానీ, దానికి సంబంధించి చాలా ఇబ్బందులైతే ఉంటాయి. డబ్బు సమకూరటం, అలాగే లోన్లు శాంక్షన్ కావటం, అలాగే మీకు స్థలం దొరకడం లేదు. ఈ విధంగా కొన్ని అంశాల గురించి కాలంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏ పరిస్థితి అయితే మీకు ఆటంకంగా నిలుస్తుందో ఆ పరిస్థితి అయితే ఈ సమయంలో మీకు అనుకూలించి మీ యొక్క నూతన వ్యాపార పెట్టుబడికి మంచి మార్గం అనేది దొరుకుతుంది. ఇది మీకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అసలు మీరు ఊహించలేదు ఇంత త్వరగా మీ యొక్క సమస్య అనేది పరిష్కరించబడుతుంది అని మీరు అస్సలు కూడా ఊహించి ఉండరు. అటువంటి సమస్య అనేది ఈ సమయంలో ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. మీ పరిస్థితులు అనుకూలించి నూతన వ్యాపార పెట్టుబడికి మార్గమైతే దొరికే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే విడిపోదాం అనుకునేటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికైతే తిరిగి కలుసుకునే అవకాశాలైతే ఈ తులారాశి వారికైతే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగించేటటువంటి రెండో శుభవార్త. మీ యొక్క జీవిత భాగస్వామి స్వయంగా మీకు కాల్ చేయడం కానీ, నేరుగా మీ దగ్గరికి రావడం కానీ ఇలా అయితే జరుగుతుంది. మీ ఇద్దరి మనసు విప్పి మాట్లాడుకొని, మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకొని, తిరిగి ఆ బంధాన్ని కొనసాగించే అవకాశాలైతే ఈ తులారాశి వారికైతే ఈ రోజున అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి రెండో శుభవార్త. ఈ విధంగా ఈ 2 శుభవార్తలైతే మీరు ఈ రోజున వినబోతున్నారు. ఈ యొక్క రాశివారి వ్యక్తులు ఈరోజు తమ దినఫలాల ప్రకారం చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ యొక్క పరిస్థితులను బట్టి మీ జీవితంలో ఎటువంటి సమస్య మీరు బాధపడుతున్నారో, అటువంటి శుభవార్త కోసం మీరు వేచి చూస్తున్నారో, అటువంటి శుభవార్త మీరైతే రిసీవ్ చేసుకునే అవకాశాలైతే ఈ తులారాశి వారికి కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా తోడబుట్టుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు తలెత్తుతాయి. ఆ తలెత్తే అవకాశాలు కూడా మీ యొక్క మనస్పర్ధాలు కూడా దూరం అయిపోతాయి. ఇక ఈ రాశి వారికి ఏప్రిల్ 16వ తేదీన బుధవారం రోజున అయితే ఈ తులారాశి వారికి చక్కటి 2 శుభవార్తలైతే ఈ రాశివారు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశివారు ఎక్కడున్నా వెంటనే చూడండి.